హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనీస్ ఏఐ గ్యాలక్సీ. సో వీడియో అయితే చూశారు కదా. సో ఈరోజు నేనైతే మ్యాథ్ జీపీటీ అనే ఏఐ టూల్ని అయితే రివ్యూ చేయబోతున్నాను. సో ఈ ఏఐ టూల్ ఏంటంటే మనకి మ్యాథ్స్ నేర్చుకునే వాళ్ళకి కానీ, లేకపోతే ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ నేర్చుకునే వాళ్ళకి కానీ చాలా అయితే యూజ్ అయ్యిద్ది. సో ఇక లేట్ చేయకుండా వీడియోనైనా స్టార్ట్ చేసేద్దాం. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ ఫోన్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, కంప్యూటర్లో కానీ ఫస్ట్ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా. సో సెర్చ్ బార్లో మ్యాథ్ జీబీటీ అని అయితే టైప్ చేయండి. సో నేను టైప్ చేస్తున్నాను. సో మ్యాథ్ జీబీటీ అని చెప్పి టైప్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఒక యూఐ అయితే వచ్చింది గైస్. సో మనకి యూఐ అయితే ఇలా ఉండిద్ది. సో మీకు ఇక్కడ కార్నర్లో సైన్ ఇన్ ఆప్షన్ ఉంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ గూగుల్ అని ఉంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ గూగుల్ అకౌంట్తో ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయ్యిద్ది. సో మీరు మాన్యువల్గా అయినా మీరు క్వశ్చన్ అనేది టైప్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక పీడిఎఫ్ కానీ డాక్యుమెంట్ కానీ మీరు ఇక్కడైతే అప్లోడ్ చేసుకోవచ్చు. నార్మల్గా క్వశ్చన్ అనేది టైప్ చేస్తున్నాను. చూద్దాము, క్వశ్చన్ అనేది టైప్ చేస్తుంది. సో నేను ఏంటంటే ఒక పీడిఎఫ్లో క్వశ్చన్ అనేది కాపీ పేస్ట్ అయితే చేస్తున్నాను గైస్. సో నేను ఈ క్వశ్చన్ అయితే కాపీ పేస్ట్ అయితే చేస్తున్నాను. సో ఒకసారి చూద్దాం ఎలా వచ్చింది అనేది. సో ఇక్కడ మనం క్వశ్చన్ అనేది టైప్ చేసిన తర్వాత ఇక్కడ యారో మార్క్ ఉంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి యాక్యురేట్గా అయితే మనకి ఆన్సర్ అయితే ఇచ్చింది గైస్. సో చూద్దాం ఎలా వచ్చింది అనేది. సో ఇది కొంత టైం అయితే తీసుకోండి గైస్ కంప్లీట్ అవడానికి. సో మనకైతే క్లారిటీగా అయితే ఇచ్చింది గైస్. సో ఏదైనా కానీ మనం ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి అయితే ఇదైతే క్రియేట్ చేసిద్ది. సో ఇదనే కాదు, మనకి చాట్ జీపీటీ అయినా జెమినీ అయినా కూడా సో మనం ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి అయితే మనకి ఆన్సర్స్ అయితే ఇస్తాయి గైస్. సో ఇదైతే చూద్దాము. సో దీంతో పాటు మనకి డిఫాల్ట్గా రెఫరెన్స్ యూట్యూబ్ వీడియోస్ కూడా వచ్చినాయి గైస్. సో ఇదే క్వశ్చన్ నేను కొంచెం స్టెప్ స్టెప్ బై స్టెప్ వైజ్గా తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో మీకు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేసుకొని మీరు ఈ క్వశ్చన్ అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఎడిట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో నేనైతే ఎడిట్ చేశాను. సో ఎడిట్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇది రీజనరేట్ అయితే అయ్యిద్ది. సో ఇందాక వచ్చినట్టు కాకుండా ఇప్పుడు మనకి స్టెప్ బై స్టెప్ క్లారిటీగా అయితే వచ్చింది గైస్. సో చూసారు కదా. సో నాకైతే ఆన్సర్ అయితే ఇలా వచ్చింది. సో మీకు డిఫాల్ట్గా యూట్యూబ్ వీడియోస్ కింద ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి గైస్. సో క్రియేట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే ఈ క్వశ్చన్కి సంబంధించి ఈ క్వశ్చన్కి సంబంధించి ఇంకా ఎక్స్ట్రా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ఇచ్చిద్ది గైస్. సో మీరు ఏదైనా పీడిఎఫ్ కూడా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే ఒక పీడిఎఫ్ అప్లోడ్ అయితే చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ క్లిక్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేసుకొని
మీరు ఏదన్నా డాక్యుమెంట్ కానీ పీడిఎఫ్ కానీ అయితే మీరు అయితే అప్లోడ్ చేయాలి. సో నేనైతే పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో అప్లోడ్ చేసిన తర్వాత మీరు ప్రాంప్ట్ ఏమి ఇవ్వకుండా సో నేను మళ్ళీ అయితే ఒకసారి అయితే అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో నేనైతే పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేశాను. ఇక్కడైతే అప్లోడ్ అయితే అవుతుంది. సో అప్లోడ్ అయిన తర్వాత మీరు ప్రాంప్ట్ ఏమి ఇవ్వకుండా ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఈ పీడిఎఫ్లో మనకి చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా. సో మనకి ఆ, ఒక వన్ లైన్ ఆన్సర్ అయితే ఇచ్చిద్ది. ఇవ్వండి గైస్, ఇదైతే షార్ట్ ఆన్సర్స్ లాగా ఇచ్చింది గైస్. సో ఇలా మీరు సింపుల్గా అయితే అర్థం చేసుకోవచ్చు. సో ఇదనే కాదు, మీరు మ్యాథ్స్ క్వశ్చన్స్ కూడా మీరైతే అప్లోడ్ చేసుకోవచ్చు. సో నేనైతే మా సబ్జెక్టు ఫ్లాట్ అనే సబ్జెక్ట్ అయితే నేనైతే అప్లోడ్ చేశాను. సో మ్యాథ్స్కి సంబంధించి ఏదైనా క్వశ్చన్ అయితే జెమినైని అడిగి తీసుకున్నాం. సో నేనైతే ఇంటర్మీడియట్ మ్యాథ్స్ క్వశ్చన్స్ అయితే తీసుకుంటున్నాను ఒక క్వశ్చన్. సో మీరు జెమినైని అడిగి కూడా తీసుకోవచ్చు. కాకపోతే నేను ఈ స్క్రైబ్ అనే వెబ్సైట్లో అయితే నేను చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ క్వశ్చన్ ఉంది కదా, సో దీన్ని అయితే చెక్ చేద్దాము. సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని కాపీ పేస్ట్ అయితే చేసుకున్నాం. సో మళ్ళీ ఈ మ్యాథ్ జీబీటీలోకి వచ్చి ఇక్కడ మీకు సెర్చ్ బార్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సెండ్ అనే బటన్ నొక్కాలి. సో ఇక్కడ సెండ్ అనే బటన్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకి ఆన్సర్ అయితే ఇచ్చింది గైస్. సో ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన రోజు యూస్ చేసే చాట్ జీపీటీ జెమినీ లాగానే అనమాట. సో ఇది పర్టికులర్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గురించి అయితే తయారు చేశారు. సో మీకు అన్లిమిటెడ్గా కావాలంటే మీరు సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి గైస్ కంపల్సరీగా. సో మాకు అన్లిమిటెడ్ వద్దు అనుకుంటే మీరు నార్మల్గా అయితే యూస్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ వెబ్సైట్ అనమాట. సో చూసారు కదా, నేను ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా చూద్దాం ఒకసారి. సో మళ్ళీ ఇక్కడ న్యూ చాట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫిజిక్స్ జీపీటీ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు క్వశ్చన్ అయితే ఇవ్వాలి గైస్. సేమ్ ఇందాక మ్యాథ్ జీపీటీ లాగానే ఇక్కడ మీరు క్వశ్చన్ అయితే ఇవ్వాలి. సో నేను సింపుల్ పెండులం గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో ఇది మీకు శాంపుల్కి చూపిస్తాక మాత్రమే ఇది. సో నేనైతే ప్రాంప్ట్ అయితే ఇచ్చాను కదా. సో ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత సేమ్ ఇందాకట్లాగానే ఇక్కడ సెండ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఆన్సర్ అయితే వచ్చింది గైస్. సో చూసారు కదా, మనకి ఆన్సర్ అయితే వస్తుంది. సో మనకి ఆన్సర్ అయితే ఇచ్చింది కదా. సో మీరు ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఈ ఆప్షన్ కూడా అయితే చూద్దాము.
సో చూసారు కదా మనకి ప్రాక్టీస్కి క్వశ్చన్స్ అయితే ఇచ్చింది. సో మీరు ఈ ఈ క్వశ్చన్ అనేది ఎంటర్ చేసినప్పుడు మనకు ఆన్సర్ అనేది ఇచ్చింది కదా. సో మీరు దాన్ని చదువుకున్నాక మీరు దీనిలో కరెక్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి ఇక్కడ చెక్ అనే బటన్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయాలి. సో నేను పెట్టిన ఆన్సర్ రాంగ్ కాబట్టి రాంగ్ అని చూపిస్తుంది. సో తర్వాత నేను రైట్ ఆన్సర్ అనేది పెట్టాను, సో అందుకే రైట్ అని చూపించింది. సో మీకు ఇది ఎలా అని కూడా మీకు ఇక్కడ షో స్టెప్స్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేస్తే మీకు అనేది కనబడిద్ది గైస్. సో ఇక్కడ స్టెప్ 1లో ఎలా వచ్చింది, స్టెప్ 2లో ఎలా వచ్చిందని ఇది పార్ట్ ఆన్ ఆన్సర్ అయితే స్టెప్ వైజ్గా అయితే వచ్చింది. సో చూస్తున్నారు అది. సో చూసారు కదా మనకి ఆన్సర్ అయితే ఇలా వచ్చింది గైస్. సో ఇక్కడ ప్రాక్టీస్ టెస్ట్ అని ఉంది కదా, సో ఇది కూడా సేమ్ దీనిలాగానే ఉంటుంది. కాకపోతే మీరు క్వశ్చన్స్ ఎక్స్ట్రా అయితే ఉంటాయి గైస్. సో దాన్ని మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోవాలి. సో మీకు ఇంత థియరీ అర్థం కాదు, మాకు ఒక వీడియో లాగా కావాలంటే కింద క్రియేట్ మ్యాథ్ జీపీటీ వీడియో అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకుంటే ఒక మీకు వీడియో అనేది క్రియేట్ అయ్యింది. సో ఒకసారి అది కూడా చూద్దాము. సో మనకి వీడియో అనేది క్రియేట్ అవుతుంది గైస్. సేమ్ దీనిలాగానే మీకు కెమిస్ట్రీ క్వశ్చన్స్ కూడా మీరైతే అడగచ్చు. మీకు ఏదైనా కెమికల్ రియాక్షన్స్ కానీ ఏదైనా కెమిస్ట్రీలో ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ అర్థం కాకపోతే ఈ మ్యాథ్ జీపీటీలో ఇస్తే మీకు ఆన్సర్ అనేది చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు ఇచ్చింది గైస్. సో ఈ ఏడులో అయితే చాలా మందికి స్టూడెంట్స్కి అయితే పర్టికులర్గా యూజ్ అవుద్ది. సో ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు కానీ లేకపోతే ఇంజనీరింగ్ చదివే వాళ్ళు కానీ సో ఈ ఏడులో అయితే డెఫినెట్గా అయితే చెక్ చేయండి. సో మనకి వీడియో అయితే క్రియేట్ అవడానికి చాలా టైం అయితే తీసుకుంది గైస్. సో మీరు ఇలా ఈ ఏ టూల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇదే ఏ టూల్ మనకి గూగుల్ ప్లే స్టోర్లో పాకెట్ మ్యాథ్ అనే నేమ్తో అయితే ఉంది గైస్. సో దాని యూఐ కూడా సేమ్ ఇలాగనే ఉండిద్ది. సో సేమ్ వెబ్సైట్ అనమాట. కాకపోతే మనకి మొబైల్కి వచ్చేసరికి పాకెట్ మ్యాథ్ అని చెప్పి నేమ్ అయితే మార్చారు. సో ఇందాక మనం ఈ పర్టికులర్ సంబంధించిన టాపిక్కి మనకి వీడియో అనేది క్రియేట్ అయింది. Welcome. In this lesson, we'll explore the simple pendulum, which is one of the cleanest examples of repeating motion or oscillation in physics. Let's draw the setup. We have a fixed pivot, a light string of length L, and a point mass bob సో swinging. చూసారు కదా మనకి వీడియో అనేది క్రియేట్ అయింది. సో ఈ ఏడులో అయితే నాకు చాలా నచ్చింది గైస్. సో దీని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మొబైల్ యాప్కి సంబంధించిన కూడా లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్గా వెళ్ళి చెక్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఏ2 వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గైస్.